వేరువేరుగా కలుపుకున్న తర్వాత ప్రో ప్లేస్లో చూపెడతాను. దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి ఇది ఒక బాటిలు. రైతులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు మీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీకాంత్. ప్రజెంట్ అయితే మనమైతే మిరపతుల్లో చాలా వరకు అయితే ఇలా మొద్దు బారిపోవడం అయితే జరుగుతూ ఉంది. చూస్తున్నారు కదా, ఈ చెట్టు ఇలా మొద్దు బారుతూ ఉంది అన్నమాట. దీనికి మనం ఎలాంటి మందులు కొట్టాలి, అదేవిధంగా ప్రజెంట్ కింద ఎవరికైనా మిర్చి కింద ఒక ఎకరానికి 10 నుంచి 15 క్వింటాలు మిర్చి కాసింది అనుకుంటే, సపోజ్ చెప్తున్నాను, అట్లా కాసిన దానికి మనం ఎలాంటి మందులు కొట్టాలి, దానికి గ్రోత్ ఎలా రావాలి. ఎందుకంటే ఎందుకంటే ఎంత మనము ఎలాంటి మందులు కొట్టినా కానీ ఎక్కువగా గ్రోత్ రాదు. ఎందుకంటే ఈ సమయంలో మనము మంచిగా గ్రోత్ వచ్చే మందులే కొట్టుకోవాలన్నమాట. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అందరికీ ఇలా కాయలు కాస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఇది ఇట్లా కాయలు కాస్తూ ఉంటుంది. ఇది కొంచెం స్టార్టింగ్ ఉన్నాం కాబట్టి ఇట్లానే కనబడతా ఉంటుంది అనమాట. లోపల పోతే మాత్రం వేరే ఉంటుంది అనమాట. చూస్తున్నాయి కదా, ఆ లోపల తోట ఎంతవరకు ఉందంటే ప్రజెంట్ ఈ విధంగా ఉందన్నమాట మా తోట. ఒక్కసారి ప్రజెంట్ మనం చూసుకుంటే మాత్రం ఈ విధంగా కాయలు కాసిందనుకో మనకు గ్రోత్ అనేది ఆగిపోతూ ఉంటుంది అనమాట. ఇగో ఇలా గ్రోత్ ఇన్ని కాయలు కాస్తే మాత్రం గ్రోత్ ఆటోమేటిక్గా ఆగుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత సైజు ఉన్నాయి కాయలు. ఈ సీడ్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే మనమైతే ఎలాంటి మందులు కొట్టాలో ఆలోచిస్తాం అన్నమాట. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనము మంచి గ్రోత్ రావాలి, అదేవిధంగా తోటకి ఇగురు వస్తేనే మనకు రెండో క్రాప్ సెట్ అవ్వడానికైనా, లేకపోతే మనకు ఉన్న కాయలు ప్రజెంట్ అవి పండిన తర్వాతనే గ్రోత్ వస్తుంది. యాక్చువల్గా కొన్ని విషయాలు చెప్పుకుంటే మాత్రం. కాకపోతే ఇప్పుడు మనము ఉన్న కాయలు ఉన్నా కానీ మనకు పైన గ్రోత్ రావాలి, ఒక స్టెప్ రావాలంటే మనం ఎలాంటి మందులు కొట్టాలి, ప్రజెంట్ మనం కొడుతున్న మందు కూడా మీకు చూపెడతాను. అది కూడా గత సంవత్సరము కొంతమంది రైతులు మనకు చూపెట్టడం జరిగింది. కాకపోతే ఈ సంవత్సరం మనమైతే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని తీసుకురావడం అయితే జరిగింది. అదేవిధంగా ప్రజెంట్ మనం కొట్టబోయే మందు వచ్చేసరికి ఫంగి అనమాట. ఫంగి దీంట్లో వచ్చేసరికి ప్రో ప్లస్. దీంట్లో ఫంగిలో వచ్చేసరికి మనకు ఇలాంటి ఒక ప్యాకెట్ ఉంటుంది. అదేవిధంగా ఇట్లా మనకు ఇంకో ప్యాకెట్ ఉంటుంది అన్నమాట. ఇవి రెండు మనము వేరువేరుగా కలుపుకున్న తర్వాత ప్రో ప్లేస్లో చూపెడతాను. దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి ఇది ఒక బాటిలు. గ్రీన్ బాటిల్ అన్నమాట. ఇవి రెండు వేరు కలపాలి. మనం ఇది చూపెట్టింది చూసుకుంటే మాత్రం ఇది మనకు ఎంత పడుతుందంటే 1300 రూపాయలు అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ మందు వచ్చేసరికి మనకు 1300 రూపాయలు పడుతుంది. చెప్తున్నా, ఈ 2 పీసులు చెప్తున్నాను, ఒకటే పీసు కాదు, ఈ 2 కలిపి చెప్తున్నాను. మనకు సెకండ్ స్టెప్ రావడానికి మనకైతే చాలా బాగా రిజల్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా చాలామంది రైతులు కొడుతున్నారు. మీకు ఈ మందు కొట్టిన రైతులతో కూడా వీడియో అయితే మనం చేపిస్తాం నెక్స్ట్ వీడియోలో. ఎందుకంటే ప్రజెంట్ మనం కొడుతున్నాం, మనలో 3 డేస్ నుంచి రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే 3 నుంచి 6 డేస్ లోపల అయితే మనకైతే రిజల్ట్ అయితే వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చూస్తున్నాం కదా, ఇది ఫంగి, ఇది ప్రో ప్లస్. ఇవి రెండైతే మనం అయితే స్ప్రే చేస్తున్నాం. ఎందుకంటే మనకు సెకండ్ గ్రోత్ రావడానికి. ఎందుకంటే గ్రోత్ అయితే ఆగిపోయింది ప్రజెంట్. ఎందుకంటే నీకు చూపెట్టాను కదా, ప్రజెంట్ సపోజ్ ఒక చెట్టుకి మనకు కాయలు కాసినాయి అనుకో, ఈ విధంగా కాయలు కాస్తే మాత్రం మనకు ఆగిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా కాయలు ఏ విధంగా ఉందో. ఇలా కాస్తే మాత్రం చెట్టు అనేది గ్రోత్ అనేది ఆగిపోతూ ఉంది. చూడండి, మనం చూపెట్టేది మీకు ఒక సైడ్ ఒక్కొక్క కొమ్మనే చూపెడుతున్నాను. ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరైతే ఇవి స్ప్రే చేయండి, మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఎవరికైనా సెకండ్ స్టెప్ రావాలంటే, లేదు మాకు సెకండ్ స్టెప్ వచ్చింది అక్కడ మళ్ళీ ఆగిపోయింది అనుకుంటే మాత్రం థర్డ్ స్టెప్ కోసమైనా కొట్టచ్చు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎర్రనల్లి కూడా కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా మనకు గ్రోత్ అనేది రావడం అయితే జరుగుతాం. ఎందుకంటే కొసలు మాడిపోయినా కానీ ఇది స్ప్రే చేస్తే మాత్రం మనకు అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటుంది. మీరైతే కంపల్సరీ స్ప్రే చేయండి.